మీ ఓటే మీ ఆయుధం. ఆయుధం ఒక సోల్జర్కి తుపాకీ ఆయుధం, ఒక రాజకీయ నాయకుడికి పదవి ఆయుధం. మరి ఆర్థికంగా సామాజికంగా ఎదగలేక అణిచివేయబడిన అణగారిన వర్గాలకు, సామాన్య ప్రజలకు ఏది ఆయుధం? మరొక యుద్ధానికి సిద్ధం కండి. మీ ఆయుధం ఉపయోగించుకునే సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్ల మీ కష్టానికి, మీ కన్నీటికి కారణమైన వారికి బుద్ధి చెప్పడానికి వచ్చింది ఎన్నికల సమరం. ఓటరు మహాశయ, ఇకనైనా మేలుకు. 100 నోటుకో క్వార్టర్ సీసాకో నీ ఆయుధాన్ని అమ్ముకోకు. నీ ఓటును అమ్ముకుంటే నువ్వు నీ హక్కును కోల్పోయినట్టే. 5 ఏళ్ల కాలానికి 1000 రూపాయలకు నీ ఓటు అమ్ముకున్నావంటే సంవత్సరానికి 200 రూపాయలు, ఇక నెలకు సుమారు 17 రూపాయలు. అంటే దాదాపు ఒక్క రోజుకి నీ ఓటు విలువ 50 పైసలు. ఒక పిల్లవాడు తినే చాక్లెట్ విలువ 5 రూపాయలు. ఈ రోజుల్లో ఒక మగవాడి రోజు కూలీ 1000 రూపాయలు. ఆ మాత్రం విలువ కూడా చేయదా నీ 5 ఏళ్ల జీవితం? ఒక్క చిన్న చాక్లెట్ అంత విలువకి నీ ఓటును అమ్ముకునే దీనస్థితిలో ఉన్నావా? ఒక సామాన్య ఓటర్ తలుచుకుంటే చేయలేందేదీ లేదు. సామాన్యుల ఓటు కొనుక్కుని అధికారంలోకి వచ్చి బడాబాబులకు కొమ్ము కాస్తున్నాయి ప్రభుత్వాలు. ప్రజలను మోసం చేసిన వాళ్లకి రక్షణగా ఉంటున్నాయి. ప్రశ్నించే వారిపై, ఎదిరించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తారు ఈ ఓటు కొనుక్కున్న పాలకులు. దీని అంతటికీ కారణం ఒక సామాన్య ఓటరే. కులం పేరుతో, మతం పేరుతో, వర్గాల పేరుతో, ప్రాంతీయవాదం పేరుతో ప్రజలని రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారు. ఇది పాలకుల తప్పు కాదు, రాజకీయ నాయకుల తప్పు కాదు, సామాన్య ప్రజల తప్పు. విభజించు పాలించు అనే సూత్రాన్ని ఉపయోగించుకోవడంలో చాలా విజయవంతమయ్యారు రాజకీయ నాయకులు. మేం ఈ పథకమిస్తాం, ఆ పథకమిస్తామని ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తారు. ఏం మారింది మీ జీవితం? 5 ఏళ్లకు ఒకసారి 5 రోజులు నువ్వు పండగ చేసుకోవడం తప్ప. నాయకుల కోసం సామాన్య ఓటరు కొట్టుకున్నాడు. కానీ చరిత్రలో సామాజిక న్యాయం చేయటానికి, మంచి చేయడానికి ఏ 2 నాయకులు కాని, ఏ 2 పార్టీలు కాని కొట్టుకున్న సందర్భాలు చూశారా? ఒకవేళ కొట్టుకున్నా అది వారి ఆధిపత్యం కోసం, మనుగడ కోసం, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం కోసం తప్ప ప్రజానాయకుడు ఒక్కరైనా ఉన్నారా? ఆలోచించు. ఎన్నికల కోసం ఓటరుతో అవసరం ఉన్నప్పుడు నీ జిల్లాకు, నీ మండలానికి, నీ గ్రామానికి, నీ గడపకు కూడా వస్తారు. పేరు పేరు పెట్టి పిలిచి మరీ నీతో సెల్ఫీలు దిగుతారు. నీ ఇంట్లో చీపురు పట్టి ఊడుస్తారు, స్నానాలు కూడా చేయిస్తారు. అదే ఒక్కసారి నీ ఓటుతో అధికారంలోకి వచ్చాక అదే నీ ఎమ్మెల్యేను కానీ, నీ ప్రజా ప్రతినిధులను కానీ కలవటానికి యుగాలు ఎదురు చూడాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎలక్షన్స్ కోసం కేవలం ఒకే ఒక్క నెలలో నియోజకవర్గంలోని ప్రతి గడపకు తిరిగి ఓటు అడిగిన నాయకులు, అదే గెలిచిన తర్వాత 5 ఏళ్ల సమయంలో నీ గడపకు ఎన్నిసార్లు రావచ్చో ఆలోచించు. సామాన్యుడా, నీ అవసరం ఏమిటి? నీకు రోడ్డు ఉందా? నీళ్లు వస్తున్నాయా? ఇల్లు ఉందా? పిల్లల చదువుల గురించి, నీ ఆరోగ్యం గురించి అడుగుతారా? ఈ 5 ఏళ్లలో గెలిచాక ఎంత తిందాం, ఎక్కడ కబ్జాలు చేద్దాం, ప్రతిపక్షాలు లేకుండా ఎలా చేద్దామని తప్ప ప్రజల గురించి ఆలోచించరు. దీనికి కారణం సరైన సమయంలో సరైన వ్యక్తికి నువ్వు ఓటు వేయకపోవడం వలన. భజన చేసే సంస్కృతి పోవాలి. అభిమానం పేరుతో, ఆత్మగౌరవం పేరుతో కొట్టుకోకండి. ఈ నిండు జీవితాలను నాశనం చేసుకోకండి. ఈ రోజు నీ నాయకుడి కోసం కొట్లాడితే, నీ మీద కేసులు పెడితే నీ జీవితకాలం కోర్టుల చుట్టూ నువ్వే తిరగాలి. నీ నాయకుడు కాదు. నీ కుటుంబాన్ని నువ్వే పోషించాలి. నీ నాయకుడు కాదు. నిన్ను తరువాత ఏ కేసుల నుండి ఏ నాయకుడు కాపాడడు. ఇలా ఎంతో మంది తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. మోసపోకండి. విజ్ఞతతో ఆలోచించండి. నీ ఓటును సరైన మార్గంలో ఉపయోగించు. నీ నాయకులు నిన్ను ఎంత మభ్యపడతారు అంటే, ప్రజలు ఎప్పుడైతే మేల్కొని తమకు కావలసింది అడుగుతారో, ప్రభుత్వం తన పాలన మీద తిరగబడాలి అనుకుంటారో, అప్పుడే ఏదో ఒక వాదం తెరపైకి తీసుకువస్తారు. ప్రజలను పక్కదారి పట్టిస్తారు. ప్రతిపక్ష నాయకుణ్ణి జైలుకు పంపడమో, లేక అధికార పక్షం తన మీద తానే దాడులు చేసుకోవడమో, లేక జిల్లాల విభజన, లేక రాజధాని అంశమో, ఇలా ఏదో ఒక విషయం మీదకు ప్రజలను దారి మళ్లిస్తారు. 5 ఏళ్లు చేసిన దారుణాలు, చేసినది మర్చిపోతారు. పెట్టిన కష్టాలు మర్చిపోతారు. అయినా కానీ ఎలక్షన్స్ ముందు నా నాయకుడికి టికెట్ ఇవ్వలేదు అని రోడ్డున పడతారు. ఇది ముమ్మాటికి నాయకుల తప్పు కాదు, ఓటు వేసే ఓటరు తప్పు. ఇకనైనా మీ తప్పు తెలుసుకుని సరైన వాళ్లకు ఓటు వేసి మీ ఓటు విలువను కాపాడుకోండి.